సంసార జీవితం సుఖంగా సాగాలంటే ఒకటేనమ్మా, ఒక చెయ్యి భగవంతుడి పాదాల మీద ఉండాలి, రెండో చెయ్యి జీవిత భాగస్వామి భుజం మీద ఉండాలి. అప్పుడు సంసార జీవితం హాయిగా సాగుతుంది. ఈ చెయ్యి వాళ్ళ భుజం మీద ఎందుకంటే వాళ్ళు సంతోషించడానికి, ఈ చెయ్యి కుడి చెయ్యి భగవంతుడి పాదాల మీద ఎందుకంటే వీరు వారు అందరూ నీ దయ వల్లే బతుకుతున్నాం కదయ్యా అని భగవంతుడి పాదాల మీద ఒక చెయ్యి, భార్య లేదా భర్త భుజాల మీద ఒక చెయ్యి వేస్తే ఒక్క సంసారం కాదమ్మా, శ్రీకృష్ణుడు చేసినట్టు 16,000 సంసారాలు చేయొచ్చు. పెద్ద విషయం కాదు ఇక్కడ. మనం ఒక్కటే ఎందుకు చేయలేకపోతున్నామంటే ఈ చెయ్యి ఎంతసేపు వేసి వెళ్ళను గోకడం మొదలెట్టంగానే దేవుడు పాదాల మీద చెయ్యడం మానేసి అక్కడ వారిని ఏడు సంతోషపెడతావు, ఎంతకాలం సంతోషపెడతావు? అక్కడ కొన్నంటే కొన్నాం, చేయనంటే చేయనంతే. చెప్పు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కుదరదు. అధర్మమైంది ఎలా చేస్తామండి? ఈ సవరదీయడం ఏంటి ఇక్కడ? ఎంతసేపు ఇది, ఎంతకాలం ఇలాగే ఉంటుంది అంతే. ఇది ఏమైనా శాశ్వతం కావాలంటే ముందు శ్లోకమే సహజ